తెలంగాణ ప్రజలు స్వచ్ఛవాయులు ఈ రోజు పిలుస్తున్నారంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసే కృషి, ఆ కృషిని గుర్తించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం జాతీయ జెండాను గౌరవించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మీరు ఈ రోజు కాశీ రాజ్య పాలకులకు లొంగి ఎంఐఎం పార్టీకి తలొక్కి వాళ్ళ మైనార్టీ ఓట్లు భయపడి ఈ రోజు మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 చెప్తున్నారు. ఖబర్దార్ మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం. 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మా పెద్దలు అందరూ మాట్లాడారు. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చేయని ఎడల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందించాలనో ఆ విధంగా స్పందిస్తుంది. ఈ రోజు మా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నెల రోజుల నుంచి తిరంగ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు వచ్చే ఆదివారం 11వ తారీఖు రోజు 1000 బైకులతోని ఈ యొక్క పడాన్ చెరువు మండలిని మొత్తం చుట్టుముట్టి ప్రతి విలేజ్ లా ఏ విధంగా మనకు స్వాతంత్రం వచ్చింది, ఎక్కడి నుంచి ఎందుకు ఆగింది, దాని తర్వాత ఎలా విముక్తి పొందింది, ప్రతి గ్రామాన వాడవాడన పోయి వివరించి ఆ యొక్క ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా గతంలో ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడారు, మీరు అన్నారు ఆ రోజు ఏమని కర్ణాటక మహారాష్ట్ర సీఎంలు ఆ యొక్క గవర్నమెంట్ అధికారులు కూడా తెలంగాణ విమోచన దినాన్ని 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. మీరెందుకు ప్రకటిస్తలేరని ఆ రోజున్న సీఎంలను అడగడం జరిగింది. ఈ రోజు మీరు గద్దెనెక్కిన తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆర్టీఓ ఆఫీసులలో అన్ని కలెక్టర్ ఆఫీసులలో మరి 17 సెప్టెంబర్ నాడు అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ చేపట్టడం జరిగింది.